గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వ్యాఖ్యలు దారుణమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సభలో గవర్నర్ ఎలా మాట్లాడతారో కేటీఆర్ కి తెలియదని ప్రశ్నించారు. పోకిరి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారని, అలవాటుగా అదే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మత్తులో మునిగే సంస్కృతి మీదని, దుబాయ్లో డ్రగ్ కేసు నిందితుడు ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. ప్రజలు ఓడించినా కేటీఆర్ అహంకారం తగ్గలేదన్నారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే ప్రజలు సమాధానం చెప్తారన్నారు మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్ ప్రసంగం పైన కేటీఆర్ గారు ఒక చిన్నపిల్లలుగా కామెంట్ చేసినారు. ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారికి గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఎన్నేళ్ళుగా ఎన్ని గవర్నర్ ప్రసంగాలు వారు విన్నారు, విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే ఇవాళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా, గవర్నర్ ప్రసంగం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27 వేల కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేలని ఎగేస్తూ ఉంటారు, పోగేస్తూ ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్